తాతకి దగ్గులు నేర్పడం, లేకపోతే పులిని చూసి నక్క వాతలు పెట్టుకోవడం, ఇలాంటి సామెతలు విన్నాం. కానీ ఎదుటివాడి మీద నిందలు వేసి లేకపోతే వేసినంత మాత్రాన తన పాపాలు కడిగేసుకోవచ్చు అని అనుకునే వాళ్ళని అక్కడక్కడ ఉంటారులే అరుదుగా. అందులో ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి బుక్ అయిపోయాడు దాంట్లో. తన ఒంటికున్న బురద, లేకపోతే తన మీద ఉన్న ఆరోపణలు, తను చేసిన అరాచకాలు ఇవన్నీ ప్రజలు ప్రశ్నిస్తుంటే చంద్రబాబు నాయుడు మీద నిందలు వేసేస్తే, లేకపోతే చంద్రబాబు నాయుడు తల్లిని తండ్రిని కూడా రాజకీయాల్లోకి లాగేస్తే తన పాపం కడిగేసుకోవచ్చు అని చెప్పి అనుకోవడం, మరి అది పరాకాశకు చేరింది, ఇక ఫ్రస్ట్రేషన్ అనాలా లేకపోతే ఏమనుకోవాలో అర్థం కావట్లా. ఇన్నాళ్ళు ఈయన కుటుంబ సభ్యుల్ని తన మనుషులతో, తన ఎమ్మెల్యేలతో, తన మంత్రులతో తిట్టించాడు. ఇప్పుడు ఏకంగా ఇక మరి ఫ్రస్ట్రేషను ఎవడు రాట్లా. రండిరా బాబు తిట్టండి అంటే ఎవడు ఎందుకు వస్తాడు, ఎవడు రాట్లా. పదవులు అప్పుడంటే పదవుల కోసం ఆశపడి వచ్చారు, ఇప్పుడు ఎందుకు వస్తారు? పైగా పార్టీలు మారిపోతున్నారు. వాళ్ళు ఎవడు వచ్చేవాడు కనుక ఈయనే రంగంలోకి దిగాడు, ఈయనే తిట్టడం మొదలెట్టాడు. ఏ స్థాయికి దిగజారిన మాటలంటే ఇవాళ చంద్రబాబు నాయుడు మీ అమ్మని నాన్నని ఎప్పుడైనా నువ్వు జనానికి చూపించావా అంట. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడంట, లేకపోతే రాజకీయాల్లోకి వచ్చినాకట మీ నాన్నని మీ అమ్మని ప్రజలకు ఎప్పుడైనా చూపించావా, లేదా నువ్వు ముఖ్యమంత్రిగా నువ్వు ఎప్పుడైనా వాళ్ళని మీ ఇంటికి తీసుకొచ్చి ఇంత అన్నం పెట్టావా, ముద్ద అన్నం పెట్టావా? ఈయన చూశాడా? వాళ్ళని తీసుకొచ్చింది, వాళ్ళని పెట్టింది, వాళ్ళకి అన్నం పెట్టింది లేనిది నువ్వు పెట్టావా? వాళ్ళ అమ్మా నాన్నకి నువ్వు కానీ, మీ నాన్న కానీ, మీ తాత కానీ పెట్టారా? ఏం ప్రశ్నలు అవి? మీ అమ్మా నాన్న ప్రజలకు చూపించావా అంటే నీలాగా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని వేల కోట్ల రూపాయలు దోచుకోవడమా? కుటుంబాలను రాజకీయాల్లోకి అధికారంలోకి తీసుకొచ్చి. మొన్న కూడా ఆయన జైలుకి వెళ్ళాడు కాబట్టి ఆయన భార్య, కోడలు అందరూ రోడ్డు ఎక్కారు. కానీ లేకపోతే వాళ్ళు ఎప్పుడన్నా ప్రజల్లోకి వచ్చారా? అసలు వాళ్ళు ఏనాడన్నా రాజకీయాల్లో ఎక్కడన్నా ఒక మాట మాట్లాడారు? వాళ్ళు సిగ్గు ఎగ్గు లేకుండా రాజకీయాలు చేశారా వాళ్ళు ఏనాడైనా? అసలు నోటికి ఏమొస్తుంది మనకి, మనం నోరేనా మాట్లాడేది అనే ఒక మినిమం ఒక విచక్షణ జ్ఞానం కానీ, లేకపోతే బుద్ధి బుర్ర కానీ ఉండకర్లా ఏది పడితే అదే. వాళ్ళ అమ్మా నాన్న సంగతి వాళ్ళు ఎప్పుడో చనిపోయారు. వాళ్ళ అమ్మా నాన్న గురించి మాట్లాడాల్సినంత స్థాయి 1950లో చంద్రబాబు నాయుడు పుట్టాడు, 72లో నువ్వు పుట్టావు. అంటే ఆయన అప్పటికే యూనివర్సిటీలో ఆల్మోస్ట్ పీజీ అయిపోయి డాక్టరేట్ కూడా చేస్తున్నట్టున్నాడు ఆయన నువ్వు పుట్టే నాటికి ఈ రక్తం ఏరులే పారుతోంది మీ ప్రాంతంలో, మీ తాతగారి వల్లనో ఇంకొకరి వల్లనో. నీకు అది తెలుసు. ఇక్కడేమో ఏరులే పారుతున్న చెమట బిందువు తెలుసు, రైతు కుటుంబం కాబట్టి. నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత నువ్వు వాళ్ళకి తీసుకొచ్చి అన్నం పెట్టావా, లేకపోతే ఎవరన్నా రోడ్డు ఎక్కారా వాళ్ళ ఇంట్లో? నాకు అన్నం పెట్టలేదు నా కొడుకు, లేకపోతే నాకు అన్నం పెట్టలేదు మా అన్న అని ఎవడన్నా రోడ్డు ఎక్కాడా మీ ఇంట్లో వాళ్ళు ఎక్కినట్టు? మళ్ళీ పైగా ఏమీ సిగ్గు ఎగ్గు అనే పదాలు నేను వాడకూడదు, కానీ మళ్ళీ నువ్వే చెప్తున్నావు మా ఇంట్లో విభేదాలు ఉన్నాయి అయితే ఏంటి అని. మేము అడిగామా? మేమంటే ఎవరైనా అడిగారా ప్రజలు మీ ఇంట్లో విభేదాలు ఎందుకున్నాయని? మీ చెల్లి మీ తల్లే రోడ్డు ఎక్కి మాట్లాడుతుండే, అది కూడా ఎదుటి వాళ్ళ మీద రుద్దేస్తావా వాళ్ళు అడుగుతుంటే? అర్థం కావట్లా అసలు ఏంటి, మీరేం చెప్పదలుచుకున్నారు ఇవాళ? చంద్రబాబు నాయుడు వాళ్ళ అమ్మా నాన్నకి చనిపోతే తలకొరివి పెట్టావా అంటే వాళ్ళ అమ్మా నాన్న తలకొరివి పెట్టాడా లేదా అనేది కూడా నువ్వే డిసైడ్ చేస్తావా? ఎందుకు పెట్టలేదు, ఎందుకు పెట్టాడో నీకు తెలుసా? ఆయన ముఖ్యమంత్రి అయిన కొద్ది రోజులుగా ఆయన చనిపోతే 10 రోజులు తల అంటే మీ సంప్రదాయం ఎలా ఉందో కానీ తలకొరివి పెట్టిన వాళ్ళు 12 రోజులు ఏమో ఆ ఊరు దాటకూడదు, ఇల్లు దాటకూడదు, ఊరు కాదు అసలు ఇల్లే దాటకూడదు. ముఖ్యమంత్రిగా వర్క్ బిజీలో ఉండేవాడు 12 రోజులు ఊరు దాటకపోతే కష్టమని తమ్ముడితో పెట్టించాడు. అది తప్ప? తండ్రి చనిపోతే తలకొరి తమ్ముడితో పెట్టించాడు, తప్పెలా అవుతుంది అది? అదేదో పెద్ద శోధించి లాగినట్టు. అక్కడ ప్రజల కోసం పెట్టాడు ఆయన, తమ్ముడితో పెట్టించాడు. ఎందుకంటే 12 రోజులు ముఖ్యమంత్రి ఇల్లు కదలకుండా అక్కడ ఉండిపోతే ఎంతవరకు ఆగిపోతుంది నీకు తెలియదులే. నీకు సెక్రటరీకే వెళ్ళని ముఖ్యమంత్రులు మీరు ఉన్నారు కదా,
మీకేం తెలుస్తుంది? అదో ప్రశ్న మళ్ళీ అదేదో ఒక పెద్ద తవ్వి తీసినట్టు చంద్రబాబు నాయుడు వాళ్ళ నాన్నకి వాళ్ళ అమ్మకి తలకొరి పెట్టలేదు. అమ్మకంటే ఎలాగో చిన్న కొడుకే పెడతాడు అనుకో. తలకొరి పెట్టడం అంటే గొడ్డలతో నరికేయడం కాదు కదా, అంత ఘనత ఎవరికి లేదు అక్కడ. తల్లిని చెల్లిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారు. ఎవరు చేశారు తల్లిని చెల్లిని అడ్డం పెట్టుకుని రాజకీయం? మీ చెల్లే కదా రోడ్డు ఎక్కింది, మీ చెల్లే కదా తెలంగాణలో పార్టీ పెట్టింది, మీ చెల్లే కదా ఊరు వాడ తిరిగి నిన్ను ఏకపడేసింది, మీ అమ్మని నువ్వే కదా ఎల్లగొట్టావు పార్టీలోంచి. శాశ్వత అధ్యక్షుడు నేను అని చెప్పేసి ఆమె గౌరవ అధ్యక్షుడు పదవి కూడా పీకేసి ఆమెను ఎలగొట్టావు కదా. వాళ్ళే కదా రోడ్డు మీద తిరిగారు, వాళ్ళే కదా మాట్లాడుతున్నారు, వాళ్ళే కదా లేఖలు రాశారు. ఈ మధ్య కూడా పొట్టు తిట్టుకున్నారు కదా మీరు వాళ్ళు. అది కూడా ఎవరి మీద నెట్టేసి చంద్రబాబు నాయుడు ఇంకా నువ్వు ఏమాత్రం ఉచ్చం నీచం లేకుండా చంద్రబాబు నాయుడిని సంతోష పెట్టడానికి మా చెల్లి పచ్చ చీర కట్టుకెళ్ళిందని చెల్లి చీరను గురించి కూడా మాట్లాడిన అత్యంత సంస్కారవంతుడు నువ్వు. దానికో స్పీచ్, మళ్ళీ దానికో ప్రెస్ మీటు. సభ్యత, సంస్కారం లేకపోతే కనీస ఇంగిత జ్ఞానం ఏమీ ఉండవా జగన్ రెడ్డి గారు మాట్లాడడానికి? ఎందుకు కుటుంబాల గురించి మళ్ళీ నువ్వెందుకు మాట్లాడతావు? కుటుంబాల గురించి మాట్లాడాలంటే కొంచెం నైతికత, కాస్త ఆ లెగసీ ఉండాలి. అవి ఏమీ లేకుండా ఏదో మాట్లాడేసాం మన తరఫున మాట్లాడడానికి ఎవరు లేడు కాబట్టి, ఏదో ముసలం పుట్టిందంటే అది కూడా తెలుస్తుందిలే, కానీ రేపో మాపో మాట్లాడడానికి ఎవరు లేడు కాబట్టి ఇక అక్కసంతా అక్కడ మీడియా ముందు ఎలగక్కేసి, అది కూడా సెలెక్టివ్ మీడియా, నువ్వు ఏరి కోరి పిలుచుకునే మీడియా ముందు ఏది పడితే మాట్లాడేస్తే సరిపోద్ది అనుకుంటే ఎట్లా? పైగా ఎంత తప్పుడు మాటలంటే, ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పాలి. మీ అమ్మని నాన్నే నువ్వు ఎప్పుడన్నా అన్నం పెట్టావా ముఖ్యమంత్రి అయినాక, లేకపోతే ఇది అదని మాట్లాడావు కదా. మా కొలీగ్ మాధవ్, చాలామందికి తెలుసు, ఆయన ఆంధ్రజ్యోతి ఏపీ బ్యూరో చీఫ్ ఉన్నాడు మాధవ్. ఆయన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఫస్ట్ ఆయన అక్కడ పనిచేస్తున్నాడు చిత్తూరు జిల్లాలో. వెంటనే ఇంటర్వ్యూ చేద్దామని వాళ్ళ ఇంటికి వెళ్తే అప్పటికే చంద్రబాబు నాయుడు గారి తండ్రి ఖర్జూర్ నాయుడు గారి హెల్త్ బాగాలేదు, ఆయన మాట్లాడే దీంట్లో కూడా లేడు, అప్పటికే లేడంట. ఇందాక నేను అడిగితే నాకు చెప్పాడు ఈ వివరాలు. సరే అక్కడికి వెళ్ళి అడిగితే వాళ్ళ అమ్మగారు ఎక్కడున్నారంటే పొలం వెళ్ళారని చెప్పారంట. పొలం కాడికి పోయారని అంటే పొలం కాడికి వెళ్ళేసరికి ఆమె తలపాక చుట్టుకొని ఏదో పని చేసుకుంటుందంట. ఏమ్మా మీరు మరి ఇట్లా బాబన్న ముఖ్యమంత్రి అయ్యాడు కదా అని అంటే, ఇప్పుడే ఎవరో చెప్పారయ్యా, అయితే మాత్రం మనకు వచ్చేదే ఉంటుంది, ఎవరి ఆడు ఇట్లాంటివి కాదు కదా, ఆయన ఎప్పుడు జనం అని తిరుగుతాడని చెప్పి ఆమెకు తెలిసిన 4 మాటలు మాట్లాడింది. అది అక్కడ కుటుంబమే రాజకీయమే. మీలాగా అలగాపులకం చేసేసి శవం అక్కడ ఉండగానే సంతకాలు పెట్టేసి ఇవి కాదు కదా. అది రాజకీయ నాయకుడు అంటే, ఎథిక్స్ అంటే. నువ్వు ఆయన గురించి మాట్లాడే లేదా ఆ కుటుంబం గురించి మాట్లాడితే ఏదో మార్కులు కొట్టేద్దాం అనుకుంటే విలువలు కాదు వలువలు ఊడిపోతాయి. ఇక ఇంకెంత స్థాయికి దిగజారంటే, వర్రా రవీందర్ రెడ్డి అనే వ్యక్తి పేరుతో ఒక ఫేక్ ఐడి క్రియేట్ చేసి మా తల్లిని చెల్లిని తిట్టారు అని చెప్పి కూడా మాట్లాడేసావు మీరే. వర్రా రవీందర్ రెడ్డితో పేరుతో ఫేక్ ఐడి క్రియేట్ చేసి మీ చెల్లిని అనకూడని మాట అంటే, అసలు ఇంకొకడైతే వెళ్ళి ఆయన చంపేస్తాడు. ఆడెవడన్నా కానీ వర్రా రవీందర్ రెడ్డా, ఇంకో సుబ్బారెడ్డా, ఇంకొకడా వాడు వెళ్ళి చంపేస్తాడు. ఏమరా మా చెల్లి మా నాన్నకే పుట్టలేదంటావా నువ్వు అని కిక్కురు మనకుండా, కనీసం దాని మీద స్టేట్మెంట్ కూడా ఇవ్వకుండా, పైగా నువ్వు ఆ రోజున ముఖ్యమంత్రివి, ఇప్పుడు వచ్చి ఫేక్ ఐడితో చేశారని చెప్పుకుంటున్నావంటే నువ్వు వాడిని సమర్థిస్తున్నావో లేకపోతే ఇప్పుడు అనిపిస్తుంది అవి నువ్వే పెట్టించావని. మీ చెల్లి అంటుంది కరెక్ట్, వీటన్నిటికి వెనక తాడేపల్లి హస్తం ఉందని మీ చెల్లి అంటుంది కదా, ఎవరు అనడం కాదు, అది నిజమే అని ఇప్పుడు అనిపిస్తుంది మీరు ఆ మాట అంటుంటారు. పైగా ఆమె అప్పుడు ఏదో నందమూరి బాలకృష్ణ గారి ఏదో వాళ్ళ బిల్డింగ్ ఏదో ఉందంట, ఆ బిల్డింగ్ నుంచే షర్మిల గారి మీద అప్పట్లో ఏదో నెగిటివ్ దుష్ప్రచారం ఏదో సంథింగ్ చేశారని ఆవిడ కూడా అందులే అప్పట్లో అంది, ఏదో లోకేష్ మనుషులు ఎవరో చేశారని అది అని ఇది ఆవిడకి కూడా ఎవరో చెప్పారు. ఆవిడ కేసు కూడా పెట్టట్టుంది ఇక్కడ హైదరాబాద్లో. అయితే బాలకృష్ణ అప్పుడు ప్రచారం చేయించాడు బాలకృష్ణ బిల్డింగ్ నుంచి అని ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఆయన. అప్పుడు మాట్లాడావా నువ్వు? ఏం బాలకృష్ణ ఏం మాట్లాడుతున్నావు మా చెల్లి గురించి అని ఏమన్నా మాట్లాడావా? ఎందుకు చేపిస్తున్నావు ఇలా నువ్వు అడిగావా?
పైగా పూర్వాశ్రమంలో నువ్వు నందమూరి బాలకృష్ణ కడప జిల్లా ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కూడా అంట. మరి అంత వీరాభిమానమై ఉండి బాలకృష్ణకి మరి మీ చెల్లి గురించి ఒకవేళ నెగిటివ్ క్యాంపెయిన్ ఏమైనా చేపిస్తే నువ్వు ఏనాడు అడిగినట్టు మరి మా దృష్టిలో అయితే లేదు. మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు అంటే సింపతి కోసం, అంటే రాజకీయం కోసం, అంటే చంద్రబాబు నాయుడు మీద ఓ రాయి వేయడం కోసం, లేదా మీ చెల్లిని ఇంకా పలచన చేయడం కోసం, ఇంకా వేధించడం కోసం, ఇంకా హింసించడం కోసం. ఎందుకంటే ఆమె వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి అవినాష్ రెడ్డి మీద ఎందుకు కేసులు పెట్టడం లేదు, లేదా సజ్జల భార్గవ రెడ్డి మీద కేసులు ఎందుకు పెట్టట్లేదు, లేకపోతే వర్రా రవీందర్ రెడ్డి లేకపోతే ఇంకెవరో పట్టుకున్న వాళ్ళందరూ వాళ్ళ పేర్లు చెప్పారు కదా, మీరు ఎందుకు పట్టించుకోవట్లేదని పోలీసుని నిలదీసింది. ఇదంతా మనకు ఎక్కడ చుట్టుకుంటుందో తాడేపల్లి దాకా ఎక్కడ వస్తుందో అని ఆ భయానికి ఇటు తిప్పేది మళ్ళీ. ఏం జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈయన మాట్లాడిన మాటలు క్యారెక్టర్ అసాసినేషన్ చేపిస్తున్నారు నన్ను అంటారు. క్యారెక్టర్ 2 రోజులు మాట్లాడాల్సిన మాటలు అవి, క్యారెక్టర్ అసాసినేషన్లు ఇట్లాంటి మాటలు. సో